విజయనగరంలో రాజీవ్ క్రీడా మైదానంలో హ్యాండ్ బాల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు ట్రావెలింగ్ ఐలెన్స్ను ఇస్తున్నామని చెప్పారు. ఇక సెక్రటరీ కృష్ణారావు చెప్పారు. అండర్ 19 హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జునరావు, సెక్రటరీ కృష్ణారావు సన్మానం చేసి ఉపాధ్యాయులు హ్యాండ్ బాల్కి అమ్మాయిలు, అబ్బాయిలు సుమారుగా 200 మంది పాల్గొన్నారు. అక్కడ డైరెక్ట్ అయితే లైట్ అయిపోతుంది సార్. ఉంటే ఎన్సైటీ దగ్గర స్టాండ్ ఉంది కదా సార్. హలో రామయ్య అమ్మ లేదా ఆటో వచ్చినప్పుడు ఫోన్ బాల్ మంచి కొట్టండి తొందరే లేదు. లెఫ్ట్ హ్యాండ్ అదే లెఫ్ట్ హ్యాండ్ అందుకే అడిగి పక్కన అమ్మ లెఫ్ట్ హ్యాండ్ అయినటువంటి టీవీఎల్ఎన్ కృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటూ ధనాపేక్ష ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీ అందరినీ అదేవిధంగా సాయి అకాడమీలో ఉండేవాడు. వీడు టాప్ ప్లేయరు. వీడు మనకి 45 years తర్వాత జూనియర్ నేషనల్స్ గోల్డ్ కొట్టాం. వీడికి సెలక్షన్ ఇవ్వలేదంటే నైట్ కార్లు వెళ్ళిపోయిన విజయవాడ. నేను నన్ను ఏమనుకుంటా అనుకోండి, నేను మొఖం మీద మాట్లాడుతాను. అర్థమైందా? బాగా చదవండి. మీ స్కూల్కి, మీ పీడీలకి, మీ తల్లిదండ్రులకి పేరు తెచ్చండి. మాకు అక్కర్లేదు. నేను ఎప్పుడు అదే అంటాను. వాళ్ళ మాట ఆలోచించలేదు. ఒక 2 నెలల పరిచయం అయిన వ్యక్తి కోసం ఆ అమ్మాయి ఆలోచింది. ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు అక్కడ అన్నీ అలాగే జరుగుతున్నాయి మనకి. అలా కాకుండా క్రీడాకారులు అంటే మనం ఎలాగంటే సార్ ఒకసారి అండర్ 19 విభాగంలో, అదే హ్యాండ్బాల్ విభాగంలో బాలబాలికలు చాలా మంది వచ్చి హాజరయ్యారు. కనీసం ఒక 200 మంది వరకు వచ్చారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మన ఎస్జాబ్ స్కూల్ గేమ్స్లోనూ చాలా మార్పులు వచ్చాయి. మార్పులు ఏంటంటే మీకు ట్రావెలింగ్ అలౌన్స్ ఇస్తారు, టికెట్ టేబుల్ ఇస్తారు, అక్కడ 3 పూట్ల కూడా భోజనం పెడతారు. మీరు విజయనగరం రైల్వే వచ్చేస్తే ఖర్చు అంతా మన గవర్నమెంటే భరిస్తుంది మీకు.
అయితే విషయం ఏంటంటే మీరు టికెట్లు మాత్రం పర్చేస్ చేయాలి, రైల్వే టికెట్లు మాత్రం నాకు ఇవ్వాలి. నెక్స్ట్ మీకు ట్రావెలింగ్ లోన్ కూడా డబ్బులు ఇస్తాం ఈసారి. ఇక్కడ నుండి శ్రీకాకుళం నుండి విజయనగరం నుండి కడప వెళ్ళాం అనుకో, మరి ట్రైన్లో మరి భోజనం మీద ఉండాలి కదా, ఆ డిఏ డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అథారిటీ మనకి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఒకసారి ఎస్డిఎఫ్ స్కూల్ గేమ్ తరపుని మరియు మన మినిస్టర్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు వారి యొక్క దయతో మనకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు. మేమందరం రిప్రజెంట్ చేసాం. సార్ మరి ట్రావెలింగ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది సార్ పిల్లలు అంటే, ఓకే అయితే గ్రాంటెడ్ అని వెంటనే శాంక్షన్ చేశారు గ్రాంట్. ఆ డబ్బులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేషనల్స్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకు కూడా కిట్, టీఏ, డిఏ మొత్తం అక్కడ ఎన్ని రోజులు 7 రోజులు మీట్ జరుగుతుంది, నేషనల్ మీట్ జరుగుతుంది. ఆ 7 డబ్బులు కూడా మీకు ఇవ్వబడుతుంది. మరి ఇక్కడ కూడా మీకు కిట్ ఫెసిలిటీస్ ఉంటుంది. మీరు స్టేట్ మీట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా కిట్ ఫెసిలిటీ ఇస్తారు. కిట్ అంటే టీషర్టు, షార్ట్ 2 కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నేషనల్కి వెళ్ళిన కిట్ అంటే షూ కూడా ఇస్తారు, విత్ ట్రాక్ షూట్ ఇస్తారు, ఆడడానికి అప్పర్ లోవర్ కూడా ఇస్తారు. ఈ విధంగా అంతా గవర్నమెంటే భరిస్తుంది. కాబట్టి ఈ క్రీడల్లో బాగా వినియోగించవలసిన విద్యార్థుల్ని మరొకసారి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన క్రీడాకారులకి, ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియాకి, పీడీలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే మా గాంధీ అనే చెప్పాడు, నాకన్నా చిన్న మా కృష్ణ చెప్పాడు. స్పోర్ట్స్కి మొన్న 421 పోస్టులు వితౌట్ ఎగ్జామ్, పీడీలు కానీ, పీఈటీలు కానీ, ఎస్జిటీలు కానీ ఎగ్జామ్ పాస్ అక్కర్లేదు. వాళ్ళు నేషనల్స్ కానీ సీనియర్ నేషనల్స్ కానీ ఆడి ఉండి క్వాలిఫై అయితే మాత్రం వాళ్ళకి జాబ్ మన వచ్చింది, చూసారు లేదు కానీ. అలాగే మన విజయనగరం అమ్మాయికి, నెల్లిమర్ల అమ్మాయికి ఎస్జిటి ఒక అమ్మాయి హ్యాండ్బాల్ ఆడింది యూనివర్సిటీ, ఆ అమ్మాయికి వచ్చింది. ఒక 2 కానిస్టేబుల్స్ వచ్చాయి, సివిల్ కానిస్టేబుల్. బట్ వన్స్ అపాన్ అ టైమ్ నవ్ స్టిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ప్రియారిటీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు చెప్పారు వీళ్ళందరూ కూడా నిజమే. మా కృష్ణ లాస్ట్ ఇయర్ తీసుకున్నారు అండర్ 19 పీడీలు, పీఈటీలు అందరూ కోఆపరేట్ చేశారు. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ నేనేం చెప్తున్నానంటే 68 సంవత్సరాల తర్వాత మనం విన్నర్స్ కొట్టాం, ఆఫ్టర్ 60 years తర్వాత. అప్పుడు ఏమి హ్యాండ్బాల్ మనకు లేదు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, బాగా స్ప్రెడ్ అయ్యింది. కానీ నేను చెప్పింది ఏంటంటే ఒకటే అడ్వైజ్, మనిషిని చూసి ఇప్పుడు చాలామంది కటింగ్లు ఉన్నాయి, అట్లాగే ఎలాగుంటుంది చూడడానికి, ఎంత మంచి ప్లేయర్ అని కూడా చాలా దీనికి ఉంటుంది. మనకి ఎడ్యుకేషను, స్పోర్ట్స్ ముందు కాదు, డిసిప్లిన్. ఈ డిసిప్లైన్ అని ఉంటే మనకి అన్ని విధాలుగా రాణిస్తుంది. మొన్న మా కూనేరు నుండి పిల్లలు వచ్చేవారు, ఆయనకి 10th క్లాస్ ఎన్ని వచ్చాయన్నట్టు అందరికీ 888 వచ్చింది. 570, 560 దాటే వచ్చాయి కానీ తక్కువ రాలేదు. వాళ్ళందరికీ కూడా 888 వచ్చింది. నేను ఒకటే చెప్పాను, మీరు కష్టపడి చదవండి, నేను ఆడిస్తాను అన్నాను. అక్కడి నుండి ఆటోల మీద వచ్చి నేను ఆడించాను. రేపు కూడా నేను చెప్పింది ఒకటే, ఇంట్రెస్ట్గా చదవండి, కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. మీ ప్రవర్తన విధానం, మీ ఆలోచన విధానం మార్చండి. ఇప్పుడు మనం తెల్లవారిచి చూస్తున్నాం. ఒక విషయం చెప్తాను, మీరు ఎవరు ఏమనుకోరు కదా. నన్ను చెప్పాడు రాజశేఖర్, నా కంటెంట్ నీరు తిరిగింది నాకు. గతంలో వాళ్ళు దీంట్లో ఒక కోచింగ్ క్యాంప్ పెట్టాం. అంటే కోచింగ్ క్యాంప్ పెట్టిన